ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని అందరిని దర్శిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని, మంచి వాగ్దానం, పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుని వాక్యంలోంచి చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లజేయును. ఇక్కడ ఈ యొక్క వచనం అయితే యోబు స్నేహితుడైనటువంటి బిల్దదు పలుకుతున్నటువంటి మాట అయినప్పటికీ ఇది మనము ప్రభు వాగ్దానముగా తీసుకొని ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాటగా మనం గ్రహించి ఈ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లయితే తప్పకుండా మన కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? ఏ కుటుంబం వర్ధిల్లే కుటుంబంగాను, ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగాను, దేవుని యొక్క ఐశ్వర్యమును లేదా దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి కుటుంబముగా ఎవరి కుటుంబం ఉంటుందంటే మనము నీతిగా ప్రవర్తించినప్పుడు, మనం ఎవరైతే మనము నీతిగా జీవిస్తామో, యథార్థంగా జీవిస్తామో మన నివాసమును దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. అంతేకాకుండా ఇంకా పై వచ్చిన మాటల్లో కూడా మనం చూస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకాలి. మన కుటుంబం వర్ధిల్లాలి అంటే, మన నివాస స్థలం వర్ధిల్లాలంటే, మన సరిహద్దులు వర్ధిల్లాలి అంటే, మీ చేతి పనులు వర్ధిల్లాలి అంటే, మీ వ్యాపారము వర్ధిల్లాలి అంటే మనము కూడా కొన్ని చెయ్యాలి. ప్రభువా నాకు వర్ధిల్ల చేసే అని అనడమే కాదు, కానీ మనము కొన్ని విషయాలలో దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి. సర్వశక్తుడకు దేవునిని బ్రతిమలాడుకోవాలి. ప్రభువా నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయి, నా బిడ్డలను వర్ధిల్ల చేయి, నా వ్యాపారాన్ని వర్ధిల్ల చేయి, నా చేతి పని దీవెనకరంగా మార్చు అని ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలట. ప్రతి దినము కూడా జాగ్రత్తగా దేవుని వెదకాలి. రెండవది, సర్వశక్తుడైనటువంటి దేవుని బ్రతిమలాడుకోవాలి. ఏదో ఒక రోజు కొంత సమయం ప్రార్థన చేసేసి నాకు జరగట్లేదనో కాదు, మనం బ్రతిమలాడాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు పాదాలు పట్టుకుని పదే ఆయన బ్రతిమలాడాలి. ఇంకా ఏం చేయాలి? పవిత్రుడవై యథార్థవంతుడివై ఉండాలట. మనం చేసే ప్రతి పని కూడా పవిత్రంగా ఉండాలి, యథార్థంగా చేయాలి. నీవు వ్యాపారం చేస్తున్నటువంటి నీ త్రాసు యథార్థంగా ఉండాలి. నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టంటే లంచాలను ఆశించకుండా నువ్వు యథార్థంగా జీవించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా పవిత్రమైనటువంటి హృదయము యథార్థముగా జీవించి అప్పుడు మనము శ్రద్ధగా దేవుని వెతికినప్పుడట, అప్పుడు మనం నీతిగా ఉన్న జీవితాన్ని చూసి మనం నీతిగా యథార్థంగా ఉండడాన్ని ప్రభు గమనించి అప్పుడు మన నివాస స్థలాలని దేవుడు తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ నివాస స్థలం ఇంకా అంతంత మాత్రంగానే ఉందా? వర్ధిల్లకుండా అప్పులతోటి కుటుంబ పరిస్థితిలో ఎదుగు బొదుగు లేదు అంటారు కొంతమంది. అలాగా ఎదగలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, మరుగుజ్జుగా నీ కుటుంబం ఉన్నట్లయితే, లేవలేని పరిస్థితి అట్టడుగులో ఉన్నటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నమ్మితే గట్టిగా ఆమేన్ అని చెప్పు. నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ నివాస స్థలము వర్ధిల్లాలంటే, లేదా నీ కుటుంబం దీవించబడాలంటే, నీ బిడ్డలు వర్ధిల్లాలి అంటే, నీ చేతి పని, నీ వ్యాపారము, నీ వ్యవసాయము ప్రతిదీ వర్ధిల్లాలి అని అంటే నీవు కొన్ని పాటించాలి. పై 5వ వచనం 6వ వచనం తప్పకుండా మనం చేసి దేవుని జాగ్రత్తగా వెదికి ఆయన బ్రతిమలాడుకుని ప్రభు యొక్క కృపను పొందుకోవడానికి మనందరం ఇష్టపడదాము. ప్రభు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి, ప్రభు నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి అని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. ఈరోజు నువ్వు మాతో మాట్లాడినటువంటి మాట కొరకే నీకు స్తోత్రములు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తానంటున్నావునయ్యా. మేమందరము నీతిగా నడుచుకునే వారిముగాను, యథార్థముగా నడుచుకునే వారిగాను, అయ్యా నా తండ్రి జాగ్రత్తగా నిన్ను వెదికేవారుగాను, అయ్యా పవిత్ర హృదయంతో నిన్ను బ్రతిమలాడుకునే వారిగాను ఉన్నప్పుడు తప్పకుండా మా కుటుంబం వర్ధిల్ల చేస్తావు.
అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా వర్ధల చేయండి. నిన్ను బ్రతిమలాడుకుంటున్న వారిని, నిన్ను జాగ్రత్తగా వెతుకుతున్న వారిని అయా వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, తప్పకుండా నువ్వు ప్రయోజనకరమైన రీతిలో నడిపించే దేవుడు గనక ఈరోజు అతను ఇచ్చినటువంటి వాగ్దానము బిడ్డలందరి జీవితంలో నెరవేర్చబడును గాకని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు ఘననామమును ప్రార్థించి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్.